హాయ్ అండి, వెల్కమ్ టు ప్రతిరోజు. ఎలా ఉన్నారు మీరంతా? నేను బాగున్నానండి, మీరందరు బాగున్నారని ఆశిస్తున్నాను. సో ఈరోజైతే ఇంకొక రెసిపీతో వచ్చానండి, టాకోస్. ఇది ఒక స్పానిష్ రెసిపీ అనమాట. సో ఈ వర్షన్ని మన ఇండియన్ స్టైల్లో ఎలా చేస్తారో నేను ఇక్కడ చూపిస్తున్నాను. ముందైతే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకున్నానండి. నేను ఈ రెసిపీకి ష్రింప్ యూస్ చేస్తున్నాను, చికెన్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఒకవేళ వెజిటేరియన్స్ అయితే ష్రింప్ బదులుగా మనము పనీర్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను యూస్ చేసింది ఫ్రోజన్ కుక్డ్ ష్రింప్ అండి, అంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది. అందుకని చెప్పేసి నేను డైరెక్ట్గా ప్యాకెట్లో నుండి ప్యాన్లో వేసేస్తున్నాను. ఇది జస్ట్ ఆయిల్లో కొంచెం ట్రాన్స్లూసెంట్గా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకోవచ్చు. లేదు అంటే మీరు కొంచెం కావాలంటే ఇలా సాయ్ సాస్, ఎనీ సాయ్ సాస్ యాడ్ చేసేసి దాంట్లో కొంచెము ఫ్రై చేసుకోవాలండి, అంటే మంచిగా ఉడకాలన్నమాట. ఈ టైంలో మూత పెట్టేసి ఉడికేసేయండి. మీకు కావాలంటే కొంచెం సాల్ట్ కూడా వేయొచ్చు. దీనికి కావాల్సింది టార్టియాస్ అండి. ఇవి స్మాల్ సైజు టాకో సైజు టార్టియాస్ అని మార్కెట్లో దొరుకుతాయి అన్నమాట. సో ఇందులో నేను ఈ పెద్ద ప్యాన్ పెట్టేసి ఒకేసారి సిక్స్గా హీట్ చేసేస్తున్నాను. అంటే ఆల్రెడీ ఇది సెమీ కుక్డ్ ఉంటాయండి. ఒకసారి మళ్ళీ అటువైపు వెయిట్ చేసుకున్నాము అని అంటే ఇంకొంచెం కరెక్ట్గా కాలి దాని ఫ్లేవర్ అంతా కూడా బాగా వస్తుంది, పచ్చి పచ్చిగా ఉండకుండా ఉంటుందన్నమాట. సో దీంతో పాటుగా అటు పక్కకి నా ష్రింప్ ఉడుకుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ష్రింప్ ఉడికిందా లేదా ఒకసారి చూద్దామండి. సో చూస్తున్నారు కదా, ఇది ఉడుకుతూ ఉంది. ఇది ఎక్కువగా వేడి అవ్వద్దండి, అంటే బాగా ఫ్రై అయ్యేలాగా ఉండద్దు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ష్రింప్ అంతా కూడా చాలా గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా ఇలా కొంచెం లిక్విడ్ లాగా, అంటే మనము సాయ్ సాస్లో ఇలా ఉడికించుకున్నాం అనుకోండి, ట్రాన్స్లూసెంట్గా మనకు ఉడికింది అని అనిపించినప్పుడు తీసేస్తే సరిపోతుంది. తర్వాత దీంట్లోకి మనం ఆనియన్స్ కూడా యూస్ చేస్తామండి. సో ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని ఇలా పొడుగుగా కట్ చేసేసుకొని సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్, మళ్ళీ సాయ్ సాస్ ఆల్రెడీ ఉన్న దాంట్లోనే నేను యాడ్ చేశాను. దాన్ని కూడా, అంటే ఆనియన్స్ని కూడా ట్రాన్స్లూసెంట్గా అయ్యే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసుకొని ఉడికించుకోండి. సో ఈ రెసిపీకి మనము కుక్ చేయాల్సింది ఓన్లీ ఈ 3నే అండి. మిగిలినదంతా కూడా మనం జస్ట్ అరేంజింగే. ఇప్పుడు అరేంజ్మెంట్ ఎలా చేస్తారో చూద్దాం. సో ఇవన్నీ నేను యాక్చువల్గా ఇలా ఒక ప్లేట్లో, స్లాట్స్ ఉన్న ప్లేట్లో అరేంజ్ చేసుకున్నానండి. సో మధ్యలో టార్టియా, తర్వాత దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను ఇప్పుడు చెప్తాను. ఇక్కడ వేస్తూ ఉంటే నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్ చెప్తానండి. ముందైతే ఇక్కడ నేను ఆనియన్స్ ఈ టాకో మధ్యలో ఇలా హాఫ్ కప్ చేసి ఆనియన్స్ యాడ్ చేసేస్తున్నాను. తర్వాత 3 ష్రింపులు యాడ్ చేశాను, అదే ప్రాన్స్ అండి ష్రింప్ అంటే. సో ఇక్కడ కొన్ని టొమాటో ముక్కలు అండ్ పచ్చి ఆనియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ కొత్తిమీర ఉంటే కూడా తప్పకుండా యాడ్ చేసుకోండి. ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకోవాలి. తర్వాత దానిపైన లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేస్తున్నాను. మీకు ఎక్కువగా పుల్లగా ఉండొద్దు అని అంటే ఇది యాడ్ చేయకండి, ఇది ఆప్షనల్. ఇలా చేస్తే కొంచెం పుల్లగా వచ్చిందనమాట. ఇక్కడ నేను యూస్ చేసింది రెడ్ కలరు టాకో స్టాండ్ అనమాట. అది అలాగే నిలబడడం కోసము అలా స్టాండ్స్ దొరుకుతాయి, అందులో మనము పెట్టేసుకోవచ్చు. సో ఇక్కడ మళ్ళీ చూడండి, సెకండ్ టాకో నేను ఫిల్ చేస్తున్నాను. సేమ్ థింగ్, సేమ్ వేలో ఫిల్ చేస్తున్నాను. యూజువల్గా ఏంటంటే మనకు బయట దొరికేవి అవకాడోస్ స్లైసెస్ కింద కట్ చేసి ఇందులో ఇన్సర్ట్ చేస్తారండి. నా దగ్గర కరెంటు అవకాడో లేదు, అందుకని నేనైతే అది పెట్టలేదు. చూసారు కదండి, ఇక్కడ నేను 3 అరేంజ్ చేసుకున్న తర్వాత దాంట్లోకి నేను ఇది సవర్ క్రీము అని దొరుకుతుందండి, అది యాడ్ చేస్తున్నాను. ఇలాంటి క్రీమ్స్ యాడ్ చేసుకుంటే మీకు మంచి ఫ్లేవర్ వస్తుంది అండ్ తినాలనిపిస్తుంది అనమాట. లేదు అని అంటే కొంచెం ఏదో టేస్ట్ మిస్సింగ్గా ఉంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకుంటే మన బయట కొనుక్కునే టాకోస్కి మ్యాచింగ్ టేస్ట్ వస్తుందన్నమాట. పులుపు అయితే యాడ్ చేసాం కదా, దాంతోపాటుగా మనం కొంచెం కారం కోసము రెడ్ చిల్లీ సాస్ యూజ్ చేస్తున్నానండి. కొంచెం లైట్గా మీకు టేస్ట్కి తగ్గట్టుగా ఫిల్ చేసుకోండి. ఆ తర్వాత దీంట్లోకి మనము నేను అవకాడో సాస్ కూడా, అవకాడో సాల్సా అనమాట ఇది, అది కూడా కొంచెం యాడ్ చేస్తున్నాను. దీనికి బదులుగా అవకాడో స్లైసెస్ యూజ్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. దాని తర్వాత
మనము చీజ్, మీకు ఇష్టమైన చీజ్, ష్రెడెడ్ చీజ్ని స్ప్రింకిల్ చేసేసుకొని ఒకసారి అవెన్లో హీట్ చేసేసి తీసామంటే మన ఎమ్మీ టాకోస్ రెడీ అయిపోతాయి. సో తినేటప్పుడు పెట్టుకొని ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి, వేరే వాళ్ళతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ప్రతిరోజును చూస్తూనే ఉండండి. బాయ్.